బయట ప్రపంచానికి చెందినవారు హాని చేస్తారు అని నమ్మే ఆటవిక జాతి వారిది. కనీసం వారి భాష తప్ప మరో భాష తెలియని బోండా జాతి నుంచి వచ్చిన యువతి ఇప్పుడు దేశంలోని సంచలనంగా మారింది. 24 ఏళ్ల వయసులోనే రికార్డు సృష్టించిన బినీ ముడలి గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. ఈమె గురించి తెలుసుకున్న వాళ్ళు యూత్ అంటే ఇలా కదా ఉండాల్సింది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ బినీ ముడలి ఏం చేసింది, ఇంటర్నెట్ సెన్సేషన్ గా ఎందుకు మారింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. ఈ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. భారతదేశంలోని వెనుకబడ్డ రాష్ట్రంలో ఒరిస్సా ఒకటి. ఆ రాష్ట్రంలోనే పుట్టింది బినీ ముడిలి. మల్కన్గిరి జిల్లాలో ముదిరిపడ అనే చిన్న బోండాల ఊరు బినీ ముడిలిది. వీరిది బోండా అనే ఆదిమ గిరిజన తెగ. ఈ తెగ ప్రజలు గత కొన్నేళ్ల ముందు అస్సలు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా బతికేవారు. అంటే నాగరికతకు దూరంగా ఉండేవారు. కనీసం బయట ప్రజలు ఎలా ఉంటారో, వారి భాష ఏంటో కూడా వీరికి తెలియదు. నాగరికతకు ఆమెడ దూరంలో ఉంటూ తమ ప్రాంతం మనుషులు కాకుండా వేరే ప్రాంతానికి చెందిన వారు వస్తే శత్రువులుగా చూసేవారు బోండా తెగ ప్రజలు. వారి గురించి తెలుసుకోవడానికి వెళ్లిన వారిపై సైతం దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఒరిస్సాలో మొత్తం 13 గిరిజన తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిల్లో బోండా తెగ ఉంది. దీంతో ఈ గిరిజనులకు మంచి విద్య, వైద్యం అందిస్తే వారు సర్వైవ్ అవ్వగలరని భావించిన సెంట్రల్ గవర్నమెంట్ వీరికి చదువు చెప్పడానికి ప్రత్యేకంగా స్కూల్స్ ని తెరిపించింది. కానీ మొదట పాఠశాలలను అందరూ వ్యతిరేకించారు. కానీ చదువుకుంటే గౌరవంగా బతకొచ్చు అని, మీ జాతిని కాపాడుకోవచ్చు అని వారికి అర్థమయ్యేటట్టు చెప్పటంతో నెమ్మదిగా స్కూల్స్ కి వారి పిల్లలను పంపించడం మొదలుపెట్టారు. అలా మార్పు మొదలయ్యి బినీ ముడిలి కూడా స్కూలుకు వెళ్లటం స్టార్ట్ అయింది. అయితే బినీ ముడిలికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలో బినీ నాన్న మధుముడిలి వంట మనిషిగా పనిచేస్తే, తల్లి సునమణి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేయటంతో పాటుగా 5వ తరగతి వరకు చదువుకుంది. దీంతో చిన్నప్పటి నుంచి చదువుపై మంచి పట్టు సాధించింది బినీ. ఆర్థికంగానూ కుటుంబ పరంగానూ ఎటువంటి కష్టాలు లేవు. ప్రైమరీ చదువు అంతా సవ్యంగానే కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పుడే అసలైన సమస్య మొదలైంది. బినీ ఊరిలో 5వ తరగతి వరకే స్కూలు ఉంది. పై చదువులు చదవాలంటే పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాలి. బినీ ఉండేది అడవి మధ్యలో. స్కూలుకి రోజు అడవి మధ్యలో నుంచి వెళ్లి రావాలంటే జరిగే పని కాదు. అయినా సరే చదువుపై ఉన్న ఇష్టంతో కష్టమైనా నడిచి వెళ్తా అని మక్కుపట్టు పట్టింది బినీ. కానీ ఏమాత్రం చిన్న వర్షం కురిసినా స్థానికంగా ఉండే వాగులు పొంగి దారులు మొత్తం మూసుకుపోతాయి. ఇది ఆలోచించి బినీ తండ్రి మధుముడిలి కూతుర్ని పై చదువులకు పంపించటానికి అస్సలు ఒప్పుకోలేదు. చదువుల్లో ముందుండే బినీని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే టీచర్కు ఈ విషయం తెలిసింది. అంతే, బినీ తండ్రి దగ్గరకు వెళ్లి జవహర్ నవోదయ ఎగ్జామ్ రాస్తే అక్కడే హాస్టల్లో ఉండి చదువుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు. ఇక వెంటనే బినీ ఆ ఎగ్జామ్ రాస్తాను, ఒకవేళ దాంట్లో క్వాలిఫై అయితే అక్కడే ఉంటూ చదువుకుంటాను, ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మీరు చెప్పినట్టే చేస్తా అంది. ఇక చేసేదేం లేక బినీ తండ్రి కూడా ఓకే చెప్పాడు. ఇక ఆ ఎగ్జామ్ లో బినీ పాస్ అవ్వడమే కాదు, 3rd ర్యాంకు సాధించింది. శభాష్ అనిపించుకుంది. ఇక్కడి నుంచే తన సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక 10th లో సైతం మంచి మార్కులు రావటంతో ఇంటర్లో జాయిన్ అవ్వటం కోసం బినీ చూస్తుంటే బంధువులు మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఎందుకంటే బోండా తెగల్లో ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసే సంప్రదాయం ఉంది. అసలు బినీకి 14 ఏళ్లు వచ్చినా పెళ్లి చేయటం లేదని ఆ తెగలోని వారు బినీ పేరెంట్స్ ను సూటిపోటి మాటలు అనేవారు. ఈ తెగ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లలకు గాని చిన్నప్పుడే పెళ్లి చేయకపోతే పెద్ద అపచారం అన్నట్టు చూస్తారు. తెగ పెద్దలు చెప్పే మాటలకు బినీ తల్లిదండ్రులు తలవంచగా తప్పలేదు. ఓ మంచి సంబంధం తెచ్చారు. అబ్బాయి మంచోడు, నిన్ను మంచిగా చూసుకుంటారు అని బినీకి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ తరపు బంధువులు, బినీ తరపు బంధువులు ఇంటికి వచ్చారు. కానీ బినీ మాత్రం అందరి ముందు ధైర్యంగా నిలబడి, నాన్నా నాకు చదువుకోవాలని ఉంది, పెద్ద జాబ్ చేసే వరకు నాకు పెళ్లి చెయ్యొద్దు ప్లీజ్ అంటూ పెళ్లి కొడుకు ముందే తన తండ్రిని బతిమాలింది బినీ. దీంతో ఇంటికి పిలిచి అవమానిస్తారా అంటూ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు బంధువులు బినీ పేరెంట్స్ ని తిట్టారు. మాటా పెరిగి పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. కానీ బినీ ముఖం చూసిన ఆమె తండ్రి మనస్సు మార్చుకున్నాడు. నీ ఇష్టం బేటా, నువ్వు చదువుకో, నేనున్నా నీకు అని హామీ ఇచ్చాడు తండ్రి. తండ్రి ఇచ్చిన సపోర్టుతో జైపూర్లో ఉంటూ విక్రమ్ దేవ్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేయగలిగింది బినీ. తమ ప్రాంతంలో డిగ్రీ కంప్లీట్ చేసిన ఏకైక యువతి బినీనే. కానీ పై చదువులు చదవటానికి ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యాయి. దీంతో ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎలాగూ డిగ్రీ కంప్లీట్ చేసావు కదా, డిగ్రీతో గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయవచ్చు, ట్రై చేయి బినీ
అంటూ ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. కానీ తల్లిదండ్రులు సంపాదన అంతంత మాత్రమే, కోచింగ్ తీసుకునే స్తోమత లేదు. దీంతో ఓ ఆయుర్వేద డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాబ్ చేయటం స్టార్ట్ చేసింది. అలా అక్కడ వచ్చిన జీతంతో స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది బిని. ఇక యూట్యూబ్ లో ఉండే ఫ్రీ క్లాసెస్ వింటూ ఒడిశా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ మొదలుపెట్టింది. ఈలోపు కరోనా మహమ్మారి వచ్చింది. అంతా లాక్డౌన్, ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఇంటికి వచ్చిన బిని యూట్యూబ్ లో క్లాసెస్ వినడానికి కూడా అయ్యేది కాదు. ఎందుకంటే వారి ఊరిలో అస్సలు సిగ్నల్స్ ఉండేవి కాదు. ఇంటికి ఊరికి దూరంగా వెళ్లి సిగ్నల్స్ ఉన్న చోట కూర్చొని మరీ యూట్యూబ్ వీడియోల సాయంతో ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. బినీని చూసి అందరూ ఎగతాళి చేసేవారు. ఏదో ఉద్యోగానికి వెళ్తున్నట్టు రోజూ అక్కడకు వెళ్లి సెల్ ఫోన్ చూస్తుంది అనేవారు. ఇవన్నీ దాటుకుని 2020లో ఓపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. కానీ ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయింది. దీంతో నీ ముఖానికి సర్కారు కొలువు వస్తుందని అనుకుంటున్నావా? ఇప్పటి వరకు చదివింది చాలు, ఇప్పటికైనా పెళ్లి చేసేసుకో. నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టే శాపం నిన్ను వెంటాడుతుంది. నువ్వు అనుకున్నది ఇక ఎప్పుడూ సాధించలేవు అంటూ తెగ పెద్దలు తెగేసి చెప్పారు. కానీ బినీ మాత్రం వాళ్ల మాటలను పట్టించుకోలేదు. ఫస్ట్ అటెంప్ట్ లో చేసిన తప్పులు తెలుసుకొని రెండోసారి రిపీట్ చేయకూడదని ఫిక్స్ అయింది. ఎవరు ఎన్ని మాటలు అన్నా అస్సలు పట్టించుకోలేదు. అలా ఓపీఎస్సీ 2022లో ఎగ్జామ్ రాసింది బినీ. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా అడుగడుగునా అవమానాలే. ఈసారి కూడా పోతుందిలే అని జోస్యం చెప్పారు. కానీ బినీ పెట్టుకున్న నమ్మకం ఈసారి వమ్ము కాలేదు. ఎస్టీ కోటాలో 596 ర్యాంకు కొట్టేసింది బినీ. ఇక తమ తెగమ్మాయి గ్రూప్ 1 ఎగ్జామ్ ని క్లియర్ చేసిందని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ బినీని అభినందించడం మొదలుపెట్టారు. ఇక బినీకి ఉద్యోగం రాగానే ఆమెను అభినందించడానికి వచ్చిన వారితో బోండా ఘాట్ జనాలతో నిండిపోయింది. బినీ ముడలి తమ తెగ గౌరవాన్ని పెంచింది అంటూ తెగ మెచ్చుకున్నారు. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా కేవలం యూట్యూబ్ లో క్లాసెస్ విని గ్రూప్ జాబ్స్ ని క్లియర్ చేసిందంటూ ఆకాశానికి ఎత్తేశారు బినీని. ఇంత చిన్న వయసులోని ఇంత పెద్ద సక్సెస్ ని అందుకున్న మీరు ప్రపంచానికి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అని బినీని అడిగితే ఆడపిల్లలను బాగా చదివించండి అని చెబుతుంది బినీ. చదువులోనే వారి అభివృద్ధి ఉంది. డబ్బు లేకపోయినా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఉచితంగా అనేక కోర్సులు, కోచింగులు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నేను ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టాక స్త్రీల స్వయం సమృద్ధి కోసం పనిచేస్తాను. అంతేకాదు మా బోండా తెగ కోసం వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల కోసం పనిచేస్తాను అంటుంది బినీ. చేతిలో ఫోన్ ఉంటే ఫ్రెండ్స్ తో గంటలు గంటలు మాట్లాడటమో లేదా చాట్ చేయటమో లేదా సినిమాలు చూడటమో చేసే యూత్ బినీని ఆదర్శంగా తీసుకొని మనసు పెట్టి చదివితే అద్భుతాలు సృష్టించవచ్చు. చదువుకోవటానికి సరైన ఫెసిలిటీస్ లేవు అనటం బదులు ఒక్కసారి గోల్ ని ఫిక్స్ అయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా గోల్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పకనే చెబుతున్న బినీ స్టోరీ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. మరి బినీ ముడలి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.